నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లీలాస్ కహానీ వ్లాగ్స్. నేను లీలా అండి. మీరందరూ నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నేను ఇంకా వీడియోస్ చేశానండి, ఒకసారి వెళ్ళి చూడండి. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వరకు డైట్ గురించి నా వీడియోస్ ఉంటాయండి, ఇంకా కొన్ని రెసిపీస్ కూడా ఉన్నాయి. నేను రీసెంట్గా వీడియో స్టార్ట్ చేశాను కాబట్టి యూట్యూబ్లో. అండ్ ఈరోజు వచ్చేసి డే 8 అండి. డే 8న నేనేం ప్రిపేర్ చేసుకున్నాను లంచ్కి, డిన్నర్కి, బ్రేక్ఫాస్ట్కి, నా వెయిట్ లాస్ జర్నీలో అనేది మీకు క్లియర్గా చెప్తాను. ఫస్ట్ అయితే హాట్ వాటర్ తాగాను వాకింగ్కి వెళ్ళే ముందు. ఇదివరకు నేను తాగలే, జస్ట్ జ్యూస్ తాగి వదిలేసేదాన్ని. కానీ ఇప్పటి నుంచి హాట్ వాటర్ కానీ వామ్ వాటర్ కానీ ఏదైనా యాడ్ చేసుకొని తాగుదాం అనుకుంటున్నా. ఈరోజు అయితే ప్లెయిన్గా హాట్ వాటర్ తీసుకున్నాను, జస్ట్ ఆ రిఫ్రెష్మెంట్ కోసం తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి మిల్లెట్స్ రైస్ కావాలి కదా, నేను రైస్ బదులు మిల్లెట్స్ తింటాను కదండి, అందుకని చెప్పేసి నేను మిల్లెట్స్ సోక్ చేసుకోవడానికి పెట్టుకున్నాను అనమాట. ఒక చిన్న కప్పుకి ఒక 4 or 5 కప్స్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటాను. నేను ఫుల్ కప్ కూడా తీసుకోనండి, నేను 3/4 ఆఫ్ ఆ కప్ తీసుకుంటాను, చాలా చిన్న కప్ అది కూడా. నెక్స్ట్ వచ్చేసి జ్యూస్ ప్రిపరేషన్ చేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ వాకింగ్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఇవన్నీ చేసుకుంటానండి. జ్యూస్ ప్రిపరేషన్స్కి క్యారెట్, కీరా ఇవన్నీ కూడా యాడ్ చేస్తాను. కానీ ఇది వచ్చి నా దగ్గర కీరా లేదు, అందుకని చెప్పి బీట్రూట్, క్యారెట్, జింజర్ అండ్ లెమన్ యాడ్ చేసుకున్నాను. నాకెందుకో కీరా యాడ్ చేసినప్పటికంటే క్యారెట్, బీట్రూట్ చేసుకున్నప్పుడు మంచి టెక్స్చర్ వస్తుంది, జ్యూస్ కూడా చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఇందులో లెమన్ యాడ్ చేసుకున్నా చేసుకోకపోయినా కూడా చాలా బాగుంటుందండి. కరివేపాకు యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఏమంటారు దాన్ని, కొరియాండర్ అనమాట. కొరియాండర్ కూడా యాడ్ చేసుకున్నాను, కొత్తిమీర అనమాట. అన్నీ యాడ్ చేసుకొని లెమన్ కూడా మిక్స్ చేసేసానండి అందులో. తర్వాత దాన్ని గ్రైండ్ చేసుకోవడమే డైరెక్ట్గా తీసుకెళ్ళి. మీరు ఇంకా కావాలంటే ఇందులో బాటిల్ గార్డ్ అంటారు కదా, సొరకాయ, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ కీరా యాడ్ చేసుకోవచ్చు కన్సిస్టెన్సీ కోసం. అది కూడా వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుందండి. నేను ప్రీవియస్గా కొన్ని వెయిట్ లాస్ సెషన్స్ జాయిన్ అయ్యాను అనమాట ఆన్లైన్లో. వాళ్ళు ఎక్కువ బాటిల్ గార్డ్తో చేసి ఇచ్చేవాళ్ళు జ్యూసెస్, చాలా మంచిది అని చెప్పేసి. ఇంకా యాష్ గార్డ్ ఉంటుంది కదా, బూడిద గుమ్మడికాయ, అది కూడా చాలా మంచిదండి. జ్యూస్ అయితే రెడీ అయిపోయింది, రెడీ చేసేసుకొని పక్కకు పెట్టేసుకున్నానండి. నేను వేరే ఏదన్నా పనులు చేసుకుంటూ తాగుతాను, ఒకటే దాని మీదే కూర్చొని తాగితే ఒక్కొక్కసారి తాగాలనిపించదు. నేను హనీ కూడా యాడ్ చేసుకోను కాబట్టి జస్ట్ అలా తయారు చేసుకొని పెట్టుకుంటాను. మీకు కన్సిస్టెన్సీ చూపిస్తున్నానండి ఎలా ఉందా అని చెప్పి. నెక్స్ట్ వచ్చేసి ఇందాక సోక్ చేసుకున్న మిల్లెట్స్ ఉన్నాయి కదా, అవన్నీ మనం కుక్ చేసుకుంటున్నాం అనమాట. నేను కుక్ చేసుకునేటప్పుడు కొంచెం దగ్గర ఉంటాను, ఎందుకంటే మళ్ళీ అది పొంగిపోతే ఇండక్షన్ అంతా పాడైపోతుంది అని చెప్పేసి. ఇంకా అలాగా అది కుక్ అయిపోయింది, చూసారు కదా. నెక్స్ట్ ఈవినింగ్ కోసం దోశకి నేనే నానపెట్టేసుకున్నానండి, సోక్ చేసుకున్నాను పెసలు ముందు రోజు. కింద మిక్సర్ ఉంటుంది హాస్టల్లో, వాళ్ళని అడిగితే మనకి ఇస్తారనమాట. నేను గ్రైండ్ చేసేసుకొని జస్ట్ అలా దోశలా వేసుకుంటున్నాను. కొంతమంది అందులో రైస్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ పడతారు, నేనైతే జస్ట్ మిర్చి, జింజర్ యాడ్ చేసుకొని కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని దోశ అయితే చేసేసుకున్నాను. ఇంకా లంచ్కి వచ్చేసి ఆకుకూర పెసరపప్పు కర్రీ అండి. నెక్స్ట్ మిల్లెట్స్ తీసుకున్నాను, ఈరోజు ఎక్కువ మిల్లెట్సే తీసుకున్నాను అనిపించింది నాకు ఎందుకో. నెక్స్ట్ దోశ, నేను ఏం చట్నీ ఏం తీసుకోలేదు, అలానే ప్లెయిన్గా తీసుకొని వచ్చాను అనమాట ఆఫీస్కి. అండ్ హాస్టల్లో పెట్టిన సేమియా ఉప్మా కూడా తీసుకున్నాను, చాలా తక్కువ తీసుకున్నాను. నేను మరీ తినకపోతే నాకు ఇంకా ఆకలేసి నేను ఏమీ లేని ఎక్కువ తినేస్తానేమో అని భయం వేస్తుంది, అందుకని చెప్పి ఇది తీసుకున్నాను. ఇదనమాట నా లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ ఇవి 3. అండ్ డ్రింక్, హాట్ వాటర్ కూడా తీసుకున్నాను. ఇంకా షార్ట్ వీడియోస్లో నేను రోజు మొత్తం ఏమేమి తీసుకున్నాను అనేది పోస్ట్ చేస్తానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా ఆ వీడియోస్ కూడా చూడండి, షార్ట్ వీడియోస్ కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మర్చిపోకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్